బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అవకాశం కూడా చంద్రబాబు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఎన్డీఏతోనే తన ప్రయాణం అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏతో భేటీలో బాబు ఇంకా ఏం చెప్పబోతున్నారనేటువంటి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్డీఏ భేటీకి వెళ్తున్నారన్న బాబు ఇక కేంద్రంతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నట్టుగా తెలుస్తా ఉంది. నేతలు సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ పక్షాల సమావేశమయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సో ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఫలితాలలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ కూటమికి వచ్చిన ఫలితాల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎన్డీఏ సభ్యులు కూటమి సభ్యులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్ అయితే గన్నవరం నుంచి ఢిల్లీకి చేరుకోబోతున్నారు. సో సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ లో ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతలతో సమావేశం పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులతో పాటు ఇతర ముఖ్య నాయకులు సమావేశానికి హాజరవుతారు. సో నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి వచ్చింది. 165కు పైగా సీట్లు సాధించింది. సో మరోపక్క దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ బీజేపీకి ఏకగ్రీవంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ అంతగా సీట్లు రాలేకపోయింది. కేవలం 235 స్థానాలు మాత్రమే గెలిచింది. ఇంకా ప్రభుత్వం ఏర్పాటుకు 240 సీట్లు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎన్డీఏతో కలిపి 295 సీట్లకు పైగా బీజేపీ అయితే ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది. సో ఈ నేపథ్యంలోనే ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ అంశాలపై చర్చించాలి, ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపైనే ప్రధానంగా ఈ రోజు ఎన్డీఏ మీటింగ్ లో సమావేశం జరిగే అవకాశం ఉంది. సో ఏదైతే 8వ తారీఖు వరకు అంటే ఇంకా 3 రోజుల సమయం ఉంది ఎలక్షన్ కోడ్ తర్వాత అంతకు ముందే ప్రభుత్వానికి అయితే ప్రధానమంత్రిగా రాజీనామా చేసి కేంద్ర మంత్రితో పాటు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. సో ఈ నెల 13వ తారీఖు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు వస్తుంది. అందుకోసమే ఎన్డీఏ పక్షాలను పిలిచి ఎవరెవరు అంటే ఈ కేబినెట్ భర్తలు కానీ, సహాయ మంత్రులు కానీ ఇతర అంశాలపైన పూర్తిగా ఈ ఎన్డీఏ మీటింగ్ లో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సో ఎందుకంటే గతంలో 2019లో ఎన్డీఏకు 350కి పైగా స్పష్టమైన మెజార్టీ ఉండే, కానీ ఈసారి పూర్తిగా స్పష్టమైన మెజార్టీ లేదు. నితీష్ కుమార్ అటు చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా ఈ ఎన్డీఏ భాగస్వామ్యంలో వివరించబోతున్నారు. సో వీరిద్దరికి కలిపి దాదాపు 30-40 సీట్ల పైగా వీళ్ళిద్దరికి కలిపి ఉన్నాయి సీట్లు. కాబట్టి వీళ్ళు అత్యంత కీలకంగా రాబోతున్నారు. కాబట్టి వీళ్లకు ఎలాంటి ప్రాతినిధ్యం వహిస్తారు అనేది మాత్రం కాస్త బీజేపీ నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఈ రోజు వాళ్ళని పిలుస్తున్నారు. వాళ్ళు పిలిచి తర్వాత ఆ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఏదైతే ఈ కేబినెట్ కూర్పు పైన కూడా సమావేశంలో చర్చ అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా మాట్లాడుతూ నేను ఎన్డీఏలోనే ఉంటానని స్పష్టం చేశారు. నిన్నటి నుంచి ఆయన కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి కూడా ఆయనకు పిలిచినట్లు వార్తలు వచ్చాయి, కానీ దానిపైన ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ఊహాగానాలు మాత్రమే. నేను ఎన్డీఏతోనే కలిసి ముందుకు వెళ్తాను, ఎందుకంటే ఎన్డీఏ కూటమితోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాము కాబట్టి దాదాపు 160 స్థానాల్లో గెలిచాం కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏతోనే ఉంటాం. ఎన్డీఏతోనే ఉండే రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు అనేక పెండింగ్ నిధులు ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన. వాటి అంశాలపైన కేంద్రంతో ఉండి సఖ్యతతో ఉండి ప్రభుత్వ భాగస్వామ్యం ఉండి తెచ్చుకుంటామంటూ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సో మరికొద్ది సేపట్లో నేను ఢిల్లీకి చేరుకుంటాను. ఢిల్లీకి చేరుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ మీటింగ్ ఉంది. రైట్. ఇక మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకా వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉందా? ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరే వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో 2 పార్టీలు భాగస్వామ్యం ఉన్నాయి. సో దాంతో పాటు బీజేపీకి సంబంధించిన పురంధేశ్వర్ లాంటి నాయకులు కూడా వెళ్లే అవకాశం ఉంది. రేపు ఈ రోజు ఎన్డీఏ మీటింగ్ ఉంది. రేపు బీజేపీలో గెలిచిన ఎంపీలతో సమావేశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది కాబట్టి, ఇక్కడ తెలంగాణలో 8 సీట్లు గెలుచుకుంది కాబట్టి వీళ్ళంతా అంటే ఎవరైతే దేశవ్యాప్తంగా గెలిచారో వాళ్ళంతా కలిసి సమావేశం నిర్వహించుకోబోతున్నారు. ఈ భవిష్యత్ కార్యాచరణ, ఎందుకు సీట్లు తగ్గాయి,
సో వీటన్నిటిపైన కూడా రేపు బీజేపీ అధికారికంగా గెలిచిన ఎంపీలతో మీటింగ్ నిర్వహిస్తబోతుంది. సో ఆ సమావేశంలో కూడా ఖచ్చితంగా వీటన్నిటి అంశాలపై జరిగే అవకాశం ఉంది. బీజేపీ 400 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ దానికి అనుగుణంగా రాకపోవడము దాదాపు గతంలో కంటే 60 సీట్లు తగ్గింది. ముఖ్యంగా దేశంలో ఇతర రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తృణమూల్ అయితే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ లో కాదాలేదు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి చాలా గతంలో కంటే చాలా సీట్లు తగ్గాయి. సో వాటిలో ఆ రాష్ట్రాల్లో ఎందుకు తగ్గింది, సో అనేక అంశాలపైన కూడా రేపు జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అంతర్మతం అనేది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఊహించింది 350 నుంచి 400 సీట్లు వస్తాయని. ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రతి 350 పైన చూపించాయి, కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలకు రీచ్ కాలేకపోయింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితాలు తప్పుగా ఉన్నాయి. కాబట్టి సో వీటన్నిటిని చూసుకుంటే బీజేపీ ఖచ్చితంగా అంతర్మదనం చెంది రేపు జరగబోయే సమావేశంలో బీజేపీ నాయకులు ఎంపీలతో ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే హైదరాబాద్, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఆశించిన ఫలితాలే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఓకే, మరి సెంట్రల్లో ఉన్నటువంటి అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చంద్రబాబు కూడా ప్రధాన భూమిక పోషించే అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఇది వాస్తవం అంటారా? ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి సింగిల్ మెజార్టీ రాలేకపోయింది. 272 సీట్లు వస్తే సింగిల్ మెజార్టీ ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ బీజేపీకి 230 సీట్లు వచ్చాయి. ఇంకా దాదాపు 30 సీట్లకు పైగా తక్కువ వచ్చాయి. కాబట్టి ఎన్డీఏలో వీళ్ళు కీలకంగా వ్యవహరించబోతుంటారు ఖచ్చితంగా నితీష్ కుమార్, అటు చంద్రబాబు నాయుడు. సో వీళ్ళు వీళ్ళ భాగస్వామ్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎన్డీఏలోనే ఉంటామని స్పష్టంగా నిన్న నితీష్ కుమార్ చెప్పారు. మరో పక్క చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సో కాసేపు మీడియా ముందు కూడా ఆయన చెప్పిన విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తారు. వీళ్ళు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసంభవం. ఎందుకంటే 40 సీట్లు దగ్గర 100 సీట్లు తక్కువగా ఉన్నాయి బీజేపీ. కాబట్టి వీళ్ళతోనే ముందుకెళ్తారు. సో ఖచ్చితంగా వీళ్ళకు కూడా ప్రభుత్వంలో వాళ్ళు కీలక పోర్ట్ఫోలియోలు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేబినెట్ లో కూడా మంచి పొజిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇటు రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధి కూడా తోడ్పాటు ఉండే విషయంలో వీళ్ళు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వాములకు పెద్దపీట ఈసారి వేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం జరగబోయే ఎన్డీఏ సమావేశంలో కూడా ప్రధాని ఎవరైనా దానిపైన కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని ఎవరైనా ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్రధానిగా రాజీనామా చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 13న మరోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ.